స్టార్టెడా? బాగుందా? వ్యూ బాగా కనపడుతుందా? సో అందరికీ మళ్ళీ వెల్కమ్ బ్యాక్ అండి. వెరీ వెరీ గుడ్ మార్నింగ్. టైం వచ్చేసి పొద్దున్న 8 అవుతుంది. ఎక్కడ అనుకుంటున్నారో మనం హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో ఉన్నాం. ఇప్పుడు ఇక్కడ నుంచి మన న్యూ ఇయర్ ట్రిప్ స్టార్ట్ అవబోతుంది. వన్ ఆఫ్ ద రిస్కీ అడ్వెంచర్స్ చేయబోతున్నాం ఈ ట్రిప్లో. నాకైతే కొంచెం నర్వస్గా కూడా ఉంది. సో ఇప్పుడు మనం వెళ్ళబోయే కంట్రీ సింగపూర్ అండి. జస్ట్ ఇప్పుడే హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో మనకి ఇమిగ్రేషన్ అయితే అయిపోయింది. ఇక్కడ మనకి ఇమిగ్రేషన్లో పెద్ద క్వశ్చన్స్ అడగలేదు. జస్ట్ ఎందుకు వెళ్తున్నావు ఏంటి అన్నాడు. ఇలా ట్రావెలింగ్ సైట్ సీయింగ్ అను, ఓకే యూ కెన్ లీవ్ అన్నాడు. సో ఇప్పుడు ఒక 5 hours ఫ్లైట్ జర్నీ ఉంటుంది ఇక్కడ నుంచి. సో మనం వెళ్తాం, మాట్లాడుకుందాం. ఫ్లైట్ ఎలా ఉంది, ఫుడ్ ఎలా ఉంది అని చూసుకుంటూ వెళ్దాం. కీప్ వాచింగ్, స్టే ట్యూన్డ్. ఈ ట్రిప్కి నేను ఒక్కడనే కాదు, నాతో పాటు మనోడు ఒక ట్రావెల్ చేస్తున్నాడు. మా ఊరు అనమాట మనోడిది. సో ఇంటికి వచ్చాం కదా మొన్న. సో మనోడు ఇట్లా జాయిన్ అయ్యి నాతో పాటు ట్రిప్కి స్టార్ట్ అవుతున్నాం. మనోడి పేరు హరి. సో మొత్తం కుమ్మేద్దాం. మొత్తం 10 days ట్రిప్ అనమాట ఇది. చూస్తూ ఉండండి. అడ్వెంచర్స్ మీకు కూడా చాలా బాగా నచ్చుతాయి. నీ ఫీలింగ్ ఏంట్రా? ఎక్సైటెడ్డా ఏంటి? ఎక్సైటెడ్. గట్టిగా సిగ్గుపడకు. మనోడు కొంచెం కెమెరా కొత్త అండి, అందుకని మొహమాట పడుతున్నాడు. అది వెళ్తాం, మాట్లాడుకుందాం. అయితే నేను మ్యాక్సిమం ప్రతి న్యూ ఇయర్ చాలా డిఫరెంట్గా జరుపుకుందాం ట్రై చేస్తానండి. మీరు చూస్తే 2022లో మనం ప్యారిస్లో ఉన్నాం. లాస్ట్ ఇయర్ ఈ టైంకి కీలిమంజరో కొండ ఎక్కుతూ ఉన్నాం. చాలా అడ్వెంచరస్ అనమాట. ఈ సంవత్సరం కూడా న్యూ ఇయర్కి చాలా చాలా ఎగ్జైటింగ్ వర్క్ పని అయితే చేస్తున్నాం మనం. అదేంటి ఆ అడ్వెంచర్ ఏంటని మీరు స్టే ట్యూన్డ్ చూస్తూ ఉండండి. అప్పుడు మీకు తర్వాత వీడియోలో చెప్తాను అది. పైన మేఘాలు, కింద మేఘాలు, మధ్యలో ఫ్లైటు. బాగుంది. మనం హైదరాబాద్ నుంచి సింగపూర్ వెళ్ళడానికి ఇండిగో ఫ్లైట్ తీసుకున్నామండి. ఇండిగో ఏదో తక్కువ రేటుకి చీప్గా వస్తుందన్న విషయమే, కానీ మీరు ఇక్కడ చూసారా, స్క్రీన్ లేదు. 5 గంటల ఫ్లైటు. ఇలా ఉంటే ఎంత బోర్ పడుతుందని ఫ్లైట్ జర్నీ. మనం మిగతా ఎన్ని ఫ్లైట్లు ఎక్కాం. మంచిగా టీవీ ఉంది, ఫుడ్ పెట్టాడు. ఫుడ్ కూడా లేదు అసలు. ఈ సీట్లు కూడా చూసారా, మెత్తగా కూడా లేవు అసలు. ఏవో ఉన్నాయంటే ఉన్నాయి, మరీ బేసిక్ అనమాట. బట్ ఇట్స్ ఓకే. ఈ కాస్ట్కి ఇది తప్పదు. ఇంకా మంచినీళ్ళు తప్ప ఏం అవ్వలేదు. జస్ట్ ఇప్పుడే సింగపూర్లో ల్యాండ్ అయిపోయామండి. ఇది చాంగి ఎయిర్పోర్ట్ అంటారు. ఈ ఎయిర్పోర్ట్ చాలా అందంగా కనబడుతుంది. సో ఇప్పుడు ఈవినింగ్ టైం 4:35 మధ్యలో అవుతుంది. వెళ్ళి సింగపూర్ ఎయిర్పోర్ట్ మొత్తం చూద్దాం ఎలా ఉంది ఏంటని. ఇక్కడే ఒక 2-3 hours స్పెండ్ చేసి అప్పుడు ఇంటికి వెళ్దాం మనం. పక్షుల సౌండ్లు వస్తున్నాయి. అబ్బా, పైన స్క్రీన్ అది ఆకాశం అనుకున్నానండి నేను. పైన స్క్రీన్ అది కనబడుతుందా మీకు? పక్షులు వెళ్తున్నాయి స్క్రీన్ మీద. బా, పక్షుల సౌండ్లతో భలే ఏదో అడవిలో ఉన్నట్టు చేశారు. చాలా ప్రశాంతంగా హాయిగా అనిపిస్తుందండి ఈ ఎయిర్పోర్ట్ చూస్తుంటే. ఏదో మనం గార్డెన్ లోపలికి ఎంటర్ అయినట్టు. ఎక్కడ పడితే అక్కడ గడ్డి, మొక్కలు. బాగుంది. సో జస్ట్ ఇప్పుడే ఇమిగ్రేషన్ అయిపోయిందండి. ఇలా ఇమిగ్రేషన్ అయిపోయి ఇలా బయటకు వచ్చాం. నేను ఇన్ని ఎయిర్పోర్ట్స్, ఇన్ని కంట్రీస్కి వెళ్ళాం, కానీ ఇమిగ్రేషన్ ప్రాసెస్ ఇంత ఈజీగా అయితే ఎక్కడ జరగలేదు. అసలు మనుషులే లేరు. మిషన్లో మన పాస్పోర్ట్, ఇది ఇండియన్ పాస్పోర్ట్. ఇక్కడ సింపుల్గా మనం ఫస్ట్ పేజ్ తీసి స్కాన్ చేస్తే చాలు, ఎంటర్ అయిపోతున్నాం. తమ్మి ఏమన్నాడు, అంతే అయిపోయింది. క్వశ్చన్స్ ఆడడానికి ఎవరు లేరు. అసలు ఎలాంటి చెక్ ఏం లేదనమాట. సింపుల్గా వచ్చేయచ్చు మనం. చాలా ఈజీ, చాలా క్విక్గా అయిపోయింది. మీకు కనపడుతున్నాయి కదా గేట్స్. ఆ గేట్స్ దగ్గర చూపించాలి మన పాస్పోర్ట్, అదే స్కాన్ చేయాలి. సో ఇలా ఎంటర్ అయిపోవచ్చు అనమాట. ఇంకా కంట్రీలోకి ఎంటర్ అయిపోవచ్చు అనమాట. సో ఇప్పుడు మనం జ్యువెల్ ఆఫ్ సింగపూర్ ఎయిర్పోర్ట్ చూడడానికి వెళ్తాం. వాటర్ ఫాల్స్ పైనుంచి పడతా ఉంటాయి కదా, చూద్దాం ఎలా ఉందో. సో ఇది ఫస్ట్ ఇమిగ్రేషన్ అయిపోయి బయటకు వచ్చిన తర్వాత వెళ్ళొచ్చు అనమాట మీకు అది. ఇప్పుడు మనం ఈ ట్యూబ్లా కనిపించి బ్రిడ్జ్ లోపల నుంచి వెళ్ళాలండి. దాని లోపల ఉంటుందండి ఆ వాటర్ ఫాల్స్ లాంటిది.
ఉందండి. చుట్టూ మొక్కలతో అదిరిపోయింది చూడడానికి. ఏదో అడవి లోపల ఒక డెన్న పెట్టినట్టు ఉంది చూడడానికి. ఇది అదే జురాసిక్ వరల్డ్ చూసారా మీరు, ఒక డెన్న కనబడుతుంది అలా ఉంది. ఏంటండి మెట్రో వెళ్ళింది ఏంటంటే ఇక్కడ నుంచి మామూలుగా లేదు. చాలా ఇంప్రెస్ అయ్యాం. చూసినప్పుడు అయితే చాలా బాగా నచ్చింది, కానీ ఎప్పుడైతే మెట్రో ఎలా వెళ్ళిందో ఆ పాయింట్లో అబ్బబ్బా భలే అనిపించిందండి. అడవిలో ఉన్నట్టే ఉందిరా. సో మనం ఇక్కడ సింగపూర్ ఎయిర్పోర్ట్లో నాకు డిఫరెంట్ అనిపించింది ఏంటంటే అండి, మనం కరెన్సీ ఎక్స్చేంజ్ చేసుకోవాలంటే మనం నార్మల్ ఎయిర్పోర్ట్స్లో ఆఫీస్కి వెళ్తాం కదా, ఒక చిన్న ఆఫీస్ లాంటిది కరెన్సీ ఎక్స్చేంజ్ ఆఫీసు. ఇక్కడ చూసారా మీకు అలా ఆఫీస్ లేదు, ఇలా జస్ట్ ఒక ఏటీఎం మిషన్లా ఉంది. మనకి ఇక్కడ పెద్ద పెద్ద కరెన్సీస్ అన్నీ ఉన్నాయి, డాలర్, యూరో, పౌండ్, మొత్తం అన్నీ పెద్ద పెద్ద కరెన్సీస్ ఉన్నాయి అనమాట. ఆస్ట్రేలియన్ డాలర్ ఇవన్నీ సింపుల్గా మనం ఇక్కడ ఎంత కన్వర్షన్ చూసుకుని ఎగ్జాంపుల్గా ఒక 100 యూరోస్కి 141 సింగపూర్ డాలర్స్ వస్తున్నాయి బయట గూగుల్లో చూస్తే. ఇక్కడ 116 అంటే చాలా మొత్తం ఎక్కువ లాగేస్తాను అనమాట, దొబ్బేస్తున్నాడు ఇక్కడ. సో ఎయిర్పోర్ట్లో చేయడం అంత మంచిది కానీ చేయట్లేదు. ఈ మిషన్తో మనం డైరెక్ట్గా మన క్యాష్ ఇక్కడ ఎంటర్ చేసేస్తే సింగపూర్ డాలర్స్ కింద నుంచి వచ్చేస్తాయి ఇక్కడ డైరెక్ట్గా ఇక్కడ నుంచి. అది మనం ఇప్పుడు దాదాపుగా 4-5 ఫ్లోర్ల పైన ఉంటామండి. ఇక్కడ చూడండి ఎంత పెద్ద పెద్ద చెట్లు పెంచుతున్నారు వీళ్ళు. ఇంకా అడివే, ఇంకా ఎయిర్పోర్ట్ అనడానికి లేదు. వావ్, ఎవరా స్మైలీది? ఇదే బిల్డింగ్లో మీకు చూపించాం కదా ఇందాక గుండ్రంగా కనబడింది కదా గ్లోబ్ లాగా, ఇదే బిల్డింగ్లో సినిమా థియేటర్ కూడా ఉందన్నమాట. మొత్తం ఏదో ఎయిర్పోర్ట్లో ఉన్నట్లేదు, ఇది అంతా ఒక ప్రపంచంలో ఉన్నట్టుంది. ఏదో మనం మొత్తం ఇంకా బయట ప్రపంచాన్ని వదిలేస్తే ఎక్కువ ఒక ప్రపంచంకి వస్తున్నట్టు, చాలా ప్రశాంతంగా అడవిలో ఉన్నట్టు భలే ఉందండి అసలు. వన్ ఆఫ్ ది బెస్ట్ ఎయిర్పోర్ట్స్, వన్ ఆఫ్ ది బెస్ట్ కదా, ది బెస్ట్ ఎయిర్పోర్ట్స్ అనమాట. సో మీరు ఒక 2-3 అవర్స్ అన్నా ఇక్కడ మొత్తం ఎయిర్పోర్ట్ తిరగడానికి టైం కేటాయించుకోండి మీరు వచ్చినప్పుడు మాత్రం. ఏరా ఏమంటావు? చాలా బాగుంది. అక్కడ పైన చూసారండి, నెట్ మించి నడుచుకుంటూ వస్తున్నారు. అది కూడా ఒక చిన్న గేమ్ అనమాట, యాక్టివిటీ లాగా. ఇంక ఎయిర్పోర్ట్లో సాయంత్రం దాకా తిరిగేచ్చు, ఈ గేమ్స్ ఆడుకుంటా, ఫుడ్ తినుకుంటా, ఈ మొత్తం ఎయిర్పోర్ట్ చూసుకుంటా. చాలా బాగుంది. మనకి టైం ఉండాలి కానీ ఎయిర్పోర్ట్లో చూడడానికి చేయడానికి చాలా ఉందండి, చాలా పెద్దది ఉంది ఎయిర్పోర్ట్. తిరిగి కాలనీ పోతున్నాయి కానీ మాకు మెట్రోకి వెళ్ళాలో దారి కనపట్టలే, ఇందాక నుంచి ఎదుర్కొంటా ఉన్నాం. సో మీరు ఇంకా మెట్రో పట్టుకుని సిటీలోకి వెళ్ళిపోవాలంటే టెర్మినల్ 3కి వచ్చేయాలన్నమాట, అది గుర్తుపెట్టుకోండి. సో మీరు ఎక్కడికి వెళ్ళి ఏమైనా టెర్మినల్ 3కి వచ్చేస్తే ఈజీగా ఇంకా సిటీ లోపలికి ఎంటర్ అయిపోవచ్చు. ఎయిర్పోర్ట్ మాత్రం చాలా పెద్ద ఉంది. టెర్మినల్ 3లో కిందకు వచ్చేస్తే మీకు ఇలాంటి మిషన్స్ ఉంటాయండి. ఈ మిషన్లో మనం టికెట్ తీసుకోవచ్చు. 2 డే పాస్ తీసుకుంటే $24 పడుతుంది. అంటే మన డబ్బుల్లో 1500 వేసుకోవచ్చు రఫ్గా 2 డేస్కి పర్ పర్సన్కి. సో
ఇది తీసుకుని మనం ఎంఆర్టీ పాస్ అంటారు దీన్ని, మొత్తం అన్ని ట్రైన్స్ ఎక్కొచ్చు అనమాట. ఈజీ. సింగపూర్ చిన్న కంట్రీ కాబట్టి 2 days మీరు ఉండాలని ప్లాన్ చేసుకుంటే అది బెస్ట్ అనమాట. ఇంక మనం సో మనం ఇప్పుడే ఈ మిషన్లో కార్డు తీసుకున్నామండి, ట్రావెల్ కార్డు. దీన్ని ఎంఆర్టీ కార్డు అంటారు. సో దీన్ని మనం 1 day 2 day 3 days కూడా తీసుకోవచ్చు. మేము 2 day పాస్ తీసుకున్నాం. ఇందాక మెట్రో దిగిన తర్వాత మన హాస్టల్కి కొంచెం దూరం ఎక్కువ ఉందండి. సో మేము ఏం చేసామంటే గ్రాబ్ చూస్ చేసుకున్నాం. సో మీకు కూడా మెట్రో కుదరలేనప్పుడు గ్రాబ్ అంటే మన దగ్గర ఇండియాలో ఉబర్ అలా ఉంటాయి కదా, అదనమాట. ఇప్పుడు మేము కరెన్సీ ఎక్స్చేంజ్ చేయలేదు. ఆప్షన్ గ్రాబ్ యాప్లో చాలా బాగా పెట్టాడు. ఏంటంటే మనం ఏ కంట్రీ నుంచి వచ్చినా మల్టిపుల్ కరెన్సీస్ యూస్ చేసి, అంటే మన ఇండియా కార్డ్ ఇచ్చేయచ్చు అనమాట. అక్కడ ఆ యాప్ లోపలే ఇండియా మన డెబిట్ కార్డ్ ఇచ్చేస్తే ఆటోమేటిక్గా అమౌంట్ కట్ అయిపోద్ది. సో మీరు ఇక్కడ కరెన్సీ మార్చుకోకపోయినా సరే ఇబ్బంది పడాల్సిన అవసరం అయితే లేదు. సో అది గుర్తుపెట్టుకోండి. సో గ్రాబ్ యూస్ చేయడం కూడా చాలా ఈజీ ఇక్కడ. సో మేము మా హాస్టల్ ఒక 2 kilometers ఉంది, క్యాబ్ తీసుకున్నాం. ఇది ఆల్మోస్ట్ ఒక $8 ఎంతో అయింది. ఆటోమేటిక్గా ఒక మెసేజ్ వస్తుంది, మీ $8 హోల్డ్లోకి వెళ్ళిపోయి అని. రెడీ అయిపోయిన తర్వాత ఆటోమేటిక్గా కట్ అయిపోతాయి అందులోంచి. ఇంక మనం స్పెసిఫిక్గా డ్రైవర్కి వీడికి ఇవ్వాల్సిన పని అయితే ఏం లేదు. సో ఈజీ అనమాట యూస్ చేసుకోవడం మీకు. ఈరోజు మన హాస్టల్ ఇదే అండి. మొత్తం ఇక్కడ 6 బెడ్లు ఉన్నాయి, మన ఈ 2ని. మళ్ళీ ఇటు సైడ్ ఇంకో 2 బెడ్లు ఉన్నాయి. సో నెక్స్ట్ 2 days ఇక్కడే ఉండబోతున్నాం. మొత్తం సింగపూర్ మంచిగా ఎక్స్ప్లోర్ చేసుకుంటూ ఉన్నాం. ఇప్పుడైతే మంచి లైట్ షో ఉంది, అది చూడడానికి వెళ్దాం. ఈరోజు ఫ్రైడే వీకెండ్ కదా, బాగుంటుంది, మంచి జనాలతో కలకలాడుతూ ఉంటుంది. సో లెట్స్ గో. సింగపూర్ స్టార్టింగ్ ఫస్ట్ ఎంట్రీ వైబ్స్ అయితే చాలా బాగా అనిపించింది, చాలా బాగుంది. ఎయిర్పోర్ట్ అంతా చూసుకొని నెక్స్ట్ అలా సిటీలోకి రావడం, గ్రాబ్ యూసేజ్ కానీ మొత్తం అన్నీ చాలా స్మూత్గా జరిగిపోతుంది ప్రాసెస్ అంతా. చాలా ఇంప్రెసివ్గా బాగుంది. మరి డెవలప్డ్ కంట్రీ కదా, సో ఇంకా ఎక్స్ప్లోర్ చేసుకుందాం మనం బయటకు వెళ్ళి. చూద్దాం ఎలా ఉంది ఇంకా. ఇదేంటనుకుంటున్నారు మీకు కనపడేది? యాపిల్ స్టోర్ అండి. చూసారు ఎలా ఉందో? భలే కూర్చున్నారు. ఈవినింగ్స్ని ఎంజాయ్ చేసుకుంటా ప్లెజెంట్ వెదర్లో, చల్లటి గాలిలో అలా కూర్చుని సరదాగా ఆ వ్యూ ఎంజాయ్ చేసుకుంటా. రొమాంటిక్ డేట్స్ అనమాట ఇవన్నీ. బాగుంది. మనం ఇప్పుడు మెరీనా బే శాండ్స్ ఏరియాలో ఉన్నామండి. కాకపోతే ఆ పెద్ద బిల్డింగ్ మీకు ఆపోజిట్ సైడ్ ఉంది, అది మళ్ళీ చూపిస్తాను. నా వెనకాల బిల్డింగ్స్ కనబడుతున్నాయి కదా, అదిరిపోయింది. మామూలుగా లేదు నైట్ వ్యూ అయితే. వెనకాల లొకేషన్ అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ లొకేషన్ అన్ని మీకు నచ్చితే ఒక లైక్ కొట్టి కంటిన్యూ చేస్తానండి వీడియోని. లైక్ కొట్టడం మర్చిపోవద్దు, మీరు లైక్ కొడితే ఎక్కువ మందికి రీచ్ వెళ్తుంది వీడియో. లైట్ షో స్టార్ట్ అవ్వడానికి ఇంకా టైం ఉంది కాబట్టి ఈ లోపు మనం సింగపూర్ గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. అది ఇక్కడ సింగపూర్లో 4 లాంగ్వేజ్ మాట్లాడతారండి. ఒకటి మ్యాండరిన్ అంటే అది కూడా ఒక టైప్ ఆఫ్ చైనీస్ లాంగ్వేజ్ అనమాట. నెక్స్ట్ మలాయ్ అంటే మలయాళంలో అనుకున్నాను ఫస్ట్, కానీ మలయాళం వేరు అంట. నెక్స్ట్ ఇంకోటి తమిళ్. ఇక్కడ ఇందాక నేను ట్రైన్ ఎక్కుతున్నప్పుడు కూడా బోర్డుల మీద కూడా తమిళ్లో రాస్తుంది. ఏంట్రా అసలు మన తమిళ్ అంత పాపులర్ అనుకున్నాను. ఈ 3 కాకుండా ఇంగ్లీష్. సో ఇక్కడ మాట్లాడేది ఇంగ్లీష్, మలాయ్, తమిళ్, మ్యాండరిన్. సింగపూర్కి స్పెసిఫిక్గా సింగిల్ లాంగ్వేజ్ అయితే ఏం లేదండి, 4 లాంగ్వేజ్ ఇక్కడ బాగా మాట్లాడతారు. ఇంకోటి ఏంటంటే ఇక్కడ మనం చూయింగ్ గమ్ తినడం కూడా నేరం. చాలా క్లీనియెస్ట్ కంట్రీ, మన ఏషియాలోనే ది బెస్ట్, వన్ ఆఫ్ ది క్లీనియెస్ట్ కంట్రీ అనమాట. అండ్ చాలా చిన్నదే. సో కరెన్సీ వచ్చేసి సింగపూర్ డాలర్. ఒక సింగపూర్ డాలర్ అంటే 62 రూపాయలు ఉంది మన దగ్గర. చాలా కాస్ట్లీ అండి కంట్రీ మాత్రం. ఎక్కడికి వెళ్ళాలన్నా సరే చాలా కాస్ట్ అయిపోతుంది. మేము ఒక 2 kilometers దూరం వచ్చాం మా రూమ్ దగ్గర నుంచి ఇక్కడికి ఈ లైట్ షో చూద్దామని. కొంతసేపట్లో ఇక్కడ మీకు లైట్ షో స్టార్ట్ అవుద్ది. ఇక్కడికి వచ్చినందుకు 700 రూపాయలు అయిపోయింది 2-3 kilometersకే. సో చాలా కాస్ట్లీ. సో మీకు ముందుగానే ఫిక్స్ అయ్యారండి వచ్చినప్పుడు కొంచెం కాస్ట్ ఎక్కువ అవుద్ది అనుకుని. వేడి కంట్రీ కదా ఇది. మనం ఎలా కూర్చుంటే ఇక్కడ మనకు పైన ఫ్యాన్ అన్నమాట రిలాక్స్ అవ్వడానికి. భలే ఉంది.
అదిగదిగో మెరీనా బే శాండ్స్. ఆ కనిపించి 3 బిల్డింగ్లని మెరీనా బే శాండ్స్ అంటారండి. అందులో మొత్తం 3 ఉన్నాయి కదా. ఫస్ట్ బిల్డింగ్ టవర్ 1, టవర్ 2, టవర్ 3 అలా 3 బిల్డింగ్లని 3 టవర్లు అని చెప్తారు. ఒక టవర్ వచ్చేసి చాలా లగ్జరీ బిజినెస్ మీటింగ్స్కి, మిగతా 2 హోటల్ రూమ్స్ అంట. ఆ 3 బిల్డింగ్లని కనెక్ట్ చేస్తూ ఒక షిప్ ఆకారంలో కనబడుతుంది కదా, దాన్ని స్కై పార్క్ అంటారు. అది 1120 అడుగులండి. ఐఫిల్ టవర్ని తెచ్చి ఇక్కడ పడుకోబెడితే ఐఫిల్ టవర్ కంటే కూడా పొడుగుగా ఉంటుంది. అది ఆ షిప్ ఆకారంలో ఉన్న స్కై పార్క్. దానిపైన మీకు రెస్టారెంట్లు, ఇన్ఫినిటీ పూలు, అబ్జర్వేషన్ డెక్, మంచి లాంజెస్ అన్నీ ఉన్నాయి. మొత్తం ఇది 57 అంతస్తులు. ఆ 57 అంతస్తులో ఉంది మీకు స్విమ్మింగ్ పూల్, ఇన్ఫినిటీ పూల్. ఆ బిల్డింగ్నే మెరీనా బే శాండ్స్ అంటారు అనమాట. సో దీని దగ్గర ఈ ఆపోజిట్లో ఉన్న ఈ లేక్లో వాటర్ షో జరుగుద్దండి, లైట్ షో అనమాట వాటర్ లోపల. సో ఇది ఎవ్రీడే రాత్రి 8కి మళ్ళీ 9కి జరుగుద్ది. కానీ ఇప్పుడు క్రిస్మస్ అవడం వల్ల రాత్రి 10కి కూడా ఫ్రైడే సాటర్డే పెట్టారు. ఇప్పుడు కరెక్ట్గా 10 అవుతుంది ఈరోజు ఫ్రైడే. సో ఇప్పుడు చూద్దాం మనం, ఒక 1 మినిట్లో స్టార్ట్ అయిపోతుంది అనమాట. సో మీరు క్రిస్మస్ టైం కాకుండా నార్మల్ టైంలో వస్తే 8కి 9కి మాత్రమే ఉంటుంది నైట్. మొదలైంది. సో అదండి, అంతటితో ముగిసింది మన లైట్ వాటర్ షో అట్ మెరీనా బే శాండ్స్. నేను కొంచెం బాగా హై ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నాను. మనం అనుకున్న ఇంత అయితే ఎక్కువేం లేదు. జస్ట్ 1 టైం వాచ్ అని చెప్పొచ్చు. ఆల్రెడీ కొంచెం రికార్డ్ చేశాను, అంత అట్రాక్టివ్గా అనిపించలే. కానీ ఈ చుట్టుపక్కల లొకేషన్కి చాలా అందంగా కనబడుతుంది చూడడానికి. ఈ ఏరియా అంతా చాలా ప్రశాంతంగా ఉందండి. మంచి మరీ చల్లగా కాకుండా మరీ వేడి కాకుండా హాయిగా గాలి తగులుతూ ఉంది. అలా ఎంజాయ్ చేస్తూ ఉన్నాం. మీరు ఇక్కడ ఈవినింగ్ టైమ్స్ చాలా ఎక్కువసేపు స్పెండ్ చేయాలి. చాలా అందంగా ప్రశాంతంగా ఉంది. చెప్పరా, ఏమని చెప్తావా? నేను జాయిగా చెప్తే వినపడదు. బాగుంది. ఇందాక వాటర్ లైట్ షో కంట అక్కడ క్రిస్మస్ ట్రీల దగ్గర లైట్ షో బాగుందండి. మనడు అలసిపోయి మెట్ల మీద కూర్చున్నాడు అలాగా. లేక మాకైతే ఫుడ్ ఏం దొరకలేదు లేట్ అవడం వల్ల. సో ఈ చైనా టౌన్కి వచ్చి ఏదో దొరుకుద్దని. ఇదంతా చైనా టౌన్ ఫుడ్ స్ట్రీట్. చైనా టౌన్లో ఒక షాప్ పేరు ఓజీ అండి, మన ఓజీ. లేట్ అవడం వల్ల వెనకాల షాప్స్ అన్నీ మూస్తున్నాయి, కానీ చైనా టౌన్ మొత్తం ఫుడ్ స్ట్రీట్స్ చాలా ఉన్నాయి. మీరు తినాలనుకుంటే కొంచెం లేట్ నైట్ అయినా సరే ఇక్కడికి వచ్చి ట్రై చేయండి. బ్యాంబూ బిర్యానీ అండి ఇది. మనడు ఫ్రైడ్ నూడిల్స్ తీసుకున్నాడు. డిన్నర్ పూర్తవుతుల్లోకి 12:15 అయిపోయింది, మిడ్ నైట్. సో ఇంకా మెట్రో స్టేషన్ అయితే క్లోజ్ చేసాడు. కాకపోతే మన దగ్గర ఉన్న ఎంఆర్టీ టికెట్తో మనం బస్సులు కూడా ఎక్కొచ్చు అనమాట. సో ఇప్పుడే బస్ స్టేషన్కి అయితే వచ్చాం. బస్ స్టాప్లో ఇక్కడ మనకి డిస్ప్లే ఉంటుంది అనమాట, ఏ బస్సు ఎంతసేపట్లో వస్తుంది. ఒకటి 33 బస్సు ఎక్కాలి మనం. అరైవ్ అయిపోతుంది, అరైవింగ్ అని చూపించింది, ఇంకా వస్తుంది. చైనా స్ట్రీట్లో ఫుడ్ అయితే చాలా బాగుందండి. మంచి నాకు టేస్ట్ అయితే చాలా బాగా నచ్చింది. మన ఇండియన్ టేస్ట్ అంత లేదు కానీ బాగుంది. ఖాళీగా ఉంది. ఇదే లాస్ట్ బస్సు. ఇది మిస్ అయ్యి ఉంటే ఇంకా మనకి రేపటి దాకా బస్సు లేకపోతుంది. మళ్ళీ క్యాబ్ బుక్ చేసుకెళ్ళాలి, దానికి 1000 రూపాయలు బొక్క. ఇది ఎలాగో మనం ఆల్రెడీ తీసుకున్నాం కదా ఎంఆర్టీ కార్డు. సో దాంతో ఇంకా మనం ఇంటి దాకా వెళ్ళిపోవచ్చు. బాగుంది. సింగపూర్లో చాలా వేడిగా ఉందండి. మాల్స్లో కానీ బస్సుల్లో కానీ ఏసీ ఫుల్గా ఉండడం వల్ల చల్లగా ఉంటుంది. బయటికి వెళ్తుంటే వేడి సెగలు తగులుతున్నాయి. డిసెంబర్ మంత్ ఇది, ఇంకా మరి సమ్మర్లో ఎలా ఉంటుందో. సో అదండి, చూసారు కదా, ఈరోజు డే 1 సింగపూర్లో అలా ముగిసింది. చాలా బాగుంది, మంచిగా స్టార్ట్ అయింది ట్రిప్ మనకి. సో ఇంక రేపు కలుసుకుందాం. ఈ రోజుకైతే ఇంకా ఈ వీడియో ఇక్కడ తాపేస్తున్నాను. గుడ్ నైట్, బాయ్.
సీ యూ టుమారో. గుడ్ మార్నింగ్ అండి అందరికీ. డే 2 ఈరోజు. యూనివర్సల్ స్టూడియోస్కి వెళ్ళినప్పుడు సింగపూర్లోనే ఫేమస్ అయిన ప్లేస్ అది. సో నైట్ అయితే బాగానే పీస్ఫుల్గా నిద్ర పట్టిందండి. సో మార్నింగ్ కొంచెం 7:30 అలా లేచి ఇప్పుడు ఇంకా 9 అవుతుంది. బ్రేక్ఫాస్ట్ చేసి ఎక్స్ప్లోర్ చేయడానికి స్టార్ట్ అయ్యాం. రేపు ఎల్లుండి అయితే చాలా ఎర్లీగా లేచేయాలి, నిద్ర సరిపోదు. అందుకే ఈరోజు కొంచెం రిలాక్స్గా పీస్ఫుల్గా రెస్ట్ తీసుకొని స్టార్ట్ అవుతున్నాం. యూనివర్సల్ స్టూడియోస్కి వెళ్ళాలంటే మనం హార్బర్ ఫ్రంట్ అని మెట్రో స్టేషన్ ఉందండి, అక్కడ దిగేసి అక్కడ నుంచి మీరు వాకింగ్ వే అని వెళ్ళొచ్చు, లేదా బోట్లో వెళ్ళొచ్చు, లేదా కేబుల్ కార్లో వెళ్ళొచ్చు. మేమైతే ఇప్పుడు కేబుల్ కార్ వే ట్రై చేస్తున్నాం. అదిగోనండి అదే మన కేబుల్ కార్. వెళ్ళిపోదాం. చిన్నవి ఉన్నాయి. ఇప్పుడు మనం ఇదే ఎక్కబోతున్నామండి. ఇది దిగిన వెంటనే నెక్స్ట్ మందే రౌండ్ ఎక్కాం రైడ్. సముద్రానికి 35 మీటర్ల ఎత్తులో ఉన్నామండి నేల నుంచి. చూసారా కనబడుతుంది, సింగపూర్ హైయెస్ట్ ఓపెన్ ఎయిర్ పెరోనమిక్ రైడ్ అంట. మనం ఎంత పైకి వచ్చేసాం. అమ్మ బాబోయ్, మనం కిందకి చూడకుండా పైనుంచి ఉంటే పెద్ద ఏమి లేదండి భయం. కిందకి చూస్తుంటే మాత్రం వణుకుతుందండి. ఈ బాబోయ్ చాలా భయం వేస్తుందండి ఇక్కడ నుంచి చూడడానికి. పై దాకా తీసుకొచ్చాడు. అందులోనే బాగుంది. పైన చాలా చల్లటి గాలి, చాలా బాగా అనిపించింది. మీరు ఇది కూడా ఎక్స్పీరియన్స్ చేయండి. దీన్ని హెలిక్స్ టవర్ అంటారు. కాకపోతే అన్నీ కలిపి ఒక ప్యాకేజ్లో తీసుకుంటే తక్కువకు వస్తుంది. సేమ్ టికెట్ కౌంటర్లో ప్యాకేజ్లో వచ్చేస్తుంది అనమాట. విడివిడిగా తీసుకుంటే మళ్ళీ ఎక్కువ రేటు. సో యూనివర్సల్ స్టూడియోస్, ఈ పైన హెలిక్స్ టవర్, నెక్స్ట్ కేబుల్ కారు, ఈ 3 కలిపి $130 సింగపూర్ అంటే $8,000 అనమాట ప్యాకేజ్. సో ఈ హెలిక్స్ టవర్ దగ్గర నుంచి మళ్ళీ ముందుకు వస్తే వేరే కేబుల్ కారు, ఇక్కడ ఇంకో కేబుల్ కార్ ఉంటుంది. ఆ కేబుల్ కార్ ఎక్కేస్తే మనల్ని యూనివర్సల్ స్టూడియోస్ దగ్గర దింపేది అనమాట. సో ఇది స్టేషన్ పేరు ఇంబయా లుక్అవుట్ స్టేషన్. ఇందాక మనం దీని పైన వెళ్ళామండి, హెలిక్స్ టవర్. కుర్రలు అంతా కూర్చొని ఉన్నారు అక్కడ, చల్ల గాలి వస్తూ ఉంటుంది, బాగుంటుంది. సో ఈ కేబుల్ కార్ మా ఇద్దరికే స్పెషల్. మనోడిని చూసి కొంచెం నీకు స్పెషల్ ఉండాలి లేదా, నువ్వు అక్కడ వెళ్ళు అంటే, బాబు నేను కూడా కలిసి వచ్చాను, మా వాడితో నేను వెళ్తానంటే రిక్వెస్ట్ అయితే పంపించారు, లేదంటే పంపించబోదు. ఏమా అంతే అందం కదండి. అందానికి ఫేస్ కట్కి మనం ఇచ్చే వాల్యూ ఎంత ఉంటుంది. మనం కాదు సింగపూర్లో ఇస్తున్నారు వాల్యూ. ఇలా నడుస్తూనే ఉంటుంది. ఇది ఆగదు, మనం దిగేయాలి లోపు. సింగపూర్లో పొద్దున్న మేము సన్ స్క్రీన్ పెట్టుకోవడం మర్చిపోయామండి. ఎండ మామూలుగా లేదు, దంచేస్తుంది. అందుకని ఇంకొకటి అప్లై చేస్తాం. ఇంకా ఇప్పటికే కాగలు తయారయ్యాను, ఇంకేం చేస్తాం, తప్పదు. మరి చాలా ఎండ ఉందండి, చాలా వేడి ఉంది. సో మనం ఇప్పుడు సింగపూర్లోనే ది ఫేమస్ లొకేషన్ యూనివర్సల్ స్టూడియోస్కి వస్తామండి. లోపలికి వెళ్ళి ఎక్స్ప్లోర్ చేద్దాం ఎలా ఉంది ఏంటని. సో ఇది ఎంట్రీ పాయింట్ అండి. మనం ఇక్కడ నుంచి అయినా రావచ్చు నడుచుకుంటా, లేదనుకుంటే ట్రైన్ మీద వస్తే అక్కడ దింపుద్ది, అలా వచ్చేయచ్చు. యూనివర్సల్ స్టూడియోస్కి ఎంట్రీ అనమాట. యూనివర్సల్ స్టూడియోస్ ఎంట్రీ ఎదరగొట్టిందండి, మామూలుగా లేదు. వావ్.
యూనివర్సల్ స్టూడియోస్లో మన లంచ్ అండి ఇది. రోస్టెడ్ చికెన్ అనమాట. మనోడేమో శాండ్విచ్, చికెన్ శాండ్విచ్. ఎలా ఉంది? అలా పొద్దున్న సాయంత్రం దాకా షో టైమింగ్స్ అనమాట. ఇక్కడ ఏ షో లోపలికి వెళ్దాం అనుకున్నా అరగంట నుంచి 45 నిమిషాలు వెయిట్ టైం ఉందండి. సో మీకు ఒక రోజు మొత్తం పట్టేస్తుంది అన్ని తిరగాలంటే, లేదంటే ఏదో ఒకటి మిస్ అయిపోతాం మనం. సో అందుకే మనకి ఇంక టైం లేదు, రేపే వేరే కంట్రీకి వెళ్ళిపోవాలి. సో ఇంక లోపలికి వెళ్ళకుండా బయట నుంచి మొత్తం ఈ స్టూడియో మొత్తం తిరుగుతున్నాం అనమాట. ఫోర్ డి సినిమా చూడడానికి వచ్చామండి, అందుకే స్పెట్స్ పెట్టాం. ఇవి 4D సినిమా ఎక్స్పీరియన్స్ అయితే మామూలుగా లేదండి, చాలా క్రేజీ ఉంది. మీరు వస్తే కనుక మిస్ అవ్వకండి. వీడియో తీయొద్దనడం తీయలేదు కానీ మామూలు ఎక్స్పీరియన్స్ కాదు అసలు. మొత్తం సీట్లు ఊగిపోయి బీభత్సం చేస్తుంది, మీద నీళ్ళు పడిపోయి వెనకాల నుంచి గాలి వచ్చి కాలు తిరిగి గాలి వచ్చి అదిరింది. బాగుంది, చాలా బాగుంది. 4D వెళ్ళలేదు హైదరాబాద్లో, కానీ ఇక్కడ చాలా నచ్చింది. నచ్చిందా? సూపర్. మమ్మీ దగ్గరికి వచ్చామండి, ఈజిప్షియన్ మమ్మీ. ఇప్పుడు మనం ఎక్కబోయేది రైడ్ ఎలా ఉంటుందో మీకు స్క్రీన్ మీద వస్తుంది, చూస్తూ ఉండండి. స్క్రీన్ మీద వస్తుంది. ఇలాగే ఉంటుంది. ఇది చేసిన తర్వాత ప్రాణాలతో బతుకుంటే మళ్ళీ కలుసుకుందాం. అమ్మో, క్షణక్షణం భయంలా ఉంది. సో జస్ట్ ఇప్పుడు వెనకాల కనబడుతుంది కదండి, ఈజిప్షియన్ స్పెషల్ థీమ్ అనమాట. అక్కడ అది పూజ చేసుకొని వచ్చాం. మామూలు ఎక్స్పీరియన్స్ కాదు. లోపల ఏంటంటే రోలర్ కోస్టర్ టైప్ ఉంది. వీడియో తీయడానికి కుదరలేదు, చాలా స్పీడ్గా వెళ్ళిపోయింది, మొత్తం చీకటిగా ఉందన్నమాట. కానీ చాలా మంచి ఎక్స్పీరియన్స్. ఒక 45 నిమిషాల నుంచి గంట సేపు లైన్లో నించోవాల్సి వచ్చింది. సూర్యుడు స్ట్రా వేసుకుని తాగేస్తానండి, ఎనర్జీ అంతానే. ఎండ దంచేస్తుంది. అబ్బా, నీళ్ళకి వస్తే హాయిగా ఉంది, కానీ చాలా ఎండ ఉంది. అమ్మో, నాకు నుంచి తిరుగుతూనే ఉన్నాం అలాగా. సో ఇక్కడ యూనివర్సల్ స్టూడియోస్లో ఎండకు తట్టుకోలేక కొబ్బరి నీళ్ళు తీసుకున్నామండి. వీళ్ళు భలే పెట్టిస్తున్నారు. మొత్తం చుట్టూ ఉన్న అంతా చెక్కేసి ఓన్లీ ఈ కొబ్బరి దాన్ని పెట్టి ఇలా ఓపెన్ చేసి ఇచ్చారు. రెడీమేడ్ అనమాట, రెడీగా ఉన్నాయి. ఐస్ ముక్కల్లో పెట్టేసి స్ట్రానే లోపల గుజ్జు తినడానికి స్పూన్ ఇచ్చారు. నీళ్ళు తాగదు, ఎలా ఉందో అమృతం. చాలా తీగున్నాయండి. పైకి వెళ్ళిపోము. వావ్, బ్యూటిఫుల్ 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 బ్యూటిఫుల్. విడు విడు. అయిపోయిందండి రైడ్. మనకి యూనివర్సల్ స్టూడియోస్లో ఎక్కడ పడితే అక్కడ ఫ్రీ వాటర్ ఉందండి. మీరు ఒక వాటర్ బాటిల్ తెచ్చుకున్నా సరిపోద్ది. మళ్ళీ ఇక్కడ కొనుక్కోవాలంటే చాలా కాస్ట్లీ కదా. మీకు చూపిస్తాను వాటర్ ఎలా పట్టుకోవాలో. చూసారండి, మీకు ఎలా సింక్లా కనబడుతున్నాయి కదా, అలా నొక్కితే వాటర్ వచ్చేస్తాయి అనమాట. పెట్టి వాటర్ పెట్టు. అంతేనండి, అలా పట్టేసుకొని మనం వాటర్ తాగడమే. జస్ట్ ఇప్పుడే మొత్తం మనం ఈ యూనివర్సల్ స్టూడియోస్ అయితే మొత్తం చూసుకున్నామండి.
నాకైతే ఎక్స్పీరియన్స్ ఎలా ఉందని మీకు చెప్దాం అనిపిస్తుంది. సో మనం రామోజీ ఫిల్మ్ సిటీ అని చూసే ఉంటారు కదా మీరు, ఆల్మోస్ట్ సేమ్ ఉంది. ఇంకా చెప్పాలంటే మన రామోజీ ఫిల్మ్ సిటీ కంటే కూడా చాలా చాలా చిన్నది. కాకపోతే ఇక్కడ ఏంటంటే మీకు షోస్ మాత్రం చాలా చాలా తక్కువ ఉన్నాయి. మన రామోజీ ఫిల్మ్ సిటీ అన్న లేవు, కానీ చాలా బాగుంది. ఎక్స్పీరియన్స్ అయితే బాగుంది. మీరు ఖచ్చితంగా ఫ్యామిలీతో వచ్చి చూడాల్సిన ప్లేస్ అండి ఇది. సింగిల్గా వచ్చినా పెద్ద ఇంట్రెస్టింగ్ అనిపించదు. మొత్తం రైడ్స్ అవన్నీ చాలా బాగున్నాయి. ఇక్కడ అంత పెద్దది లేదండి, జస్ట్ మన వాకబుల్ అంతే. లోపలంతా మనం తిరుగుతా ఒక్కొక్క ఈవెంట్ చూసుకుంటే వెళ్ళిపోవడమే. జస్ట్ మొత్తం మీరు ఒకసారి నడిస్తే 1 అవర్లో నడక పూర్తయిపోద్ది, అంత చిన్నది ఇది. కాకపోతే ప్రతి దానికి చాలా క్రౌడ్ ఉండడం వల్ల 1 అవర్ వరకు వెయిట్ లైనే ఉంది ప్రతి ఈవెంట్కి. సో మీరు పొద్దున్న నుంచి సాయంత్రం దాకా పడేద్ది. ఇంచుమించు ఒక 10 షోస్ దాకా ఉన్నాయి. ప్రతి షోకి మీరు చూడాలనుకుంటే 1 అవర్ లైన్లో ఉంచుని మళ్ళీ 1 అవర్ లైన్ షో, అలా మొత్తం ఒక రోజు అంతా పడేద్ది. కానీ చాలా మంచి ఎక్స్పీరియన్స్. ఇంత క్లీన్లీ కంట్రీలో జస్ట్ క్లీన్లీ ఎక్స్పీరియన్స్ విత్ వండర్ఫుల్ షోస్. ఎంట్రీ టికెట్ వచ్చేసి దీనికి మనిషికి 4,000 పైన, 4,000 నుంచి 4,500 రూపాయలు పడుతుంది మనిషికి. ప్రీమియం టికెట్ అయితే ఇంకా ఎక్కువ ఉందండి, దానికైతే మీకు లైన్లో నించోవాల్సిన అవసరం లేదు. సో నా ఎక్స్పీరియన్స్ అయితే నాకు నచ్చింది. వర్త్ అంటే 1 టైం, అది ఒకసారి వచ్చి ఎక్స్పీరియన్స్ చేయొచ్చు ఫ్యామిలీతో. ఈ పులి పాండాతో ఫోటోలు దిగడానికి కూడా ఎంత పెద్ద లైన్ ఉందో చూసారా. సో జస్ట్ ఇప్పుడు యూనివర్సల్ స్టూడియోస్ అయిపోయిందండి. ఇంకా మనం నెక్స్ట్ ప్లేస్కి వెళ్ళిపోదాం. మంచి ఎక్స్పీరియన్స్, నైస్ ఎక్స్పీరియన్స్. గట్టిగా చెప్పరా. వన్ మస్ట్ విజిటా? ఫ్యామిలీతో వస్తే రావద్దా? ఓన్లీ 1 రావాలా? చెప్పరా, కాదు చెప్పు. 1 రావాలా? బెస్ట్ ఎక్స్పీరియన్స్ అని చెప్తున్నా. మీరు 1 రావాలంటే అండి, ఫ్యామిలీతో వస్తే రావద్దు అంటాడు మరి. ఇంత వేడికి వెనకాల వాటర్ స్ప్రింకిల్ చేస్తున్నారు అనమాట, చల్లగా ఉంటుందండి. బాబోయ్ భలే ఉందండి. ఒక పక్కన సన్సెట్. వావ్, క్రేజీ. నిన్న మనం ఈ మెరీనా బే శాండ్ బిల్డింగ్ దూరం నుంచి చూసాం కదండి, అంటే సైడ్ నుంచి చూసాం, స్ట్రైట్గా చూడలేదు. ఇప్పుడు కంప్లీట్ ఆపోజిట్లో ఉన్నాం. వ్యూ చాలా బాగా కనపడుతుంది, స్ట్రైట్గా ఉంటుంది మనకి. మీకు కనిపించేది దాన్ని మెర్లైన్ అంటారండి. చూసారా మీరు, మెడవ నుంచి పై వరకు సింహంలా ఉంది, కిందంతా చేపలా ఉంది. కరెక్ట్గా ఇది మెరీనా బే శాండ్స్ ఆపోజిట్లో ఉంది. దీని దగ్గర వ్యూ పాయింట్ అండి ఇది. చూసారా జనాలు అసలు ఖాళీ లేదు అసలు. ఆ బ్రిడ్జ్ అంతా ఫుల్గా నిండిపోయారు. కానీ లొకేషన్ అందంగా చాలా బాగుంది చూడడానికి. అటు సైడ్ బ్రిడ్జ్ అంతా కూడా, ఆ బ్రిడ్జ్ అంతా కూడా ఫుల్ నిండిపోయిందండి జనాలు. ఈరోజు వీకెండ్ కదా. మెట్రో స్టేషన్ చూసారండి, చాలా పెద్ద ఉందండి. ఎంత స్పేషియస్గా ఉందో చూడండి వెనకాలంతా. మన నెక్స్ట్ ప్లేస్కి వస్తామండి, గార్డెన్స్ బై ది బే. ఇప్పుడు కొంతసేపట్లో ఇక్కడ మంచి లైట్ షో జరుగుద్ది, చాలా బాగుంటుంది. వెళ్ళి చూద్దాం. వావ్,
వెనకాలేమో మెరీనా శాండ్ బే బిల్డింగ్ అండి. ఇక్కడ ఎదురుగుండా గార్డెన్స్ బై ది బే లైట్ షో అదిరింది. ఇక్కడ చూసారా మీరు, లైటింగ్ పెట్టేసి ఉంది ఎడ్జిల్లోని. అంత చివరి చాలా డెలికేట్గా ఉంటాయి. అంత హైట్లో లైటింగ్ మొత్తం చూడడం చాలా కష్టం. ఆయన చాలా బాగా చేశారు. Is brought to you by Gardens by the Bay, and we hope that you have enjoyed the show. ఈ చెట్టు పైకెక్కి వ్యూ ఎలా ఉందో చూద్దాం పదండి. జస్ట్ ఇప్పుడే అబ్జర్వేటరీ డెక్ వచ్చామండి గార్డెన్స్ బై ది బేలోని. చూసారు కదా వెనకాల వ్యూ చాలా బాగుంది. ఈ అబ్జర్వేటరీ డెక్కి మనం పైకి రావడానికి 14 సింగపూర్ డాలర్స్ అనమాట టికెట్. అంటే 800 రూపాయలు. సో ఈ గార్డెన్స్ బై ది బే దగ్గరే మీకు చాలా మంచి ఫుడ్ స్టాల్స్ ఉన్నాయండి. చాలా తక్కువ రేటు దొరుకుతున్నాయి. నేను జస్ట్ $10కి మంచి ఫ్రైడ్ రైస్ తిన్నాను. సో మీకు కనబడుతుంది కదా, ఇవన్నీ కూడా ఫుడ్ స్టాల్సే. సో చాలా చాలా చీప్గా తక్కువగా అయిపోతుంది మీకు ఫుడ్. సో గార్డెన్స్ బై ది బేకి వచ్చినప్పుడు ఇక్కడ తినేసేలా చూడండి, బయట కాకుండా. ఆ బిల్డింగ్ చూసారా, కర్వ్ కూడా ఇలా వచ్చింది, కర్వ్ కూడా ఇలా కర్వ్ అయింది. అసలు ఎలా కట్టారండి బాబు, 2 బిల్డింగ్లకి మధ్యలో వంతిలా ఉంది అది. మళ్ళీ దాని మీద ఏకంగా స్విమ్మింగ్ పూల్ కూడా ఉంటుంది. అయ్యో బాబోయ్. మామూలుగా లేదండి. జస్ట్ ఇప్పుడే మెరీనా బే శాండ్స్ పక్కన ఉన్న ఒక మాల్లోకి వచ్చామండి. ఈ మాల్ చూసారండి, మాల్ కింద ఫ్లోర్లో మధ్యలో వాటరు, మళ్ళీ బోట్ రైడ్లు కూడా ఉన్నాయి దానికి. భలే ఉంది. ఆ చివరి దాకా కూడా ఉంది, అదిగో అలా అంతా కూడా ఉంది. చాలా బాగుందండి. మాల్ మధ్యలో బోట్ రైడ్, వావ్. ఇక్కడతో డే 2ని ముగిస్తున్నామండి. పొద్దున్న 8:30కి స్టార్ట్ అయ్యాం. ఇప్పుడు టైం 10:30 అవుతుంది రాత్రి. అలా తిరుగుతూనే ఉన్నాం. చాలా టైర్డ్ అయిపోయాం. రేపు ఎర్లీ మార్నింగ్కి మళ్ళీ ఫ్లైట్ ఉంది నెక్స్ట్ కంట్రీకి. సో 4 డేస్లో కవర్ చేయాల్సిన ప్లేసెస్ మనం ఆల్మోస్ట్ 2 డేస్లో మొత్తం అన్ని కవర్ చేస్తాం.
ఆల్మోస్ట్ కవర్ 90% అన్నీ అయిపోయినాయి. ఇంకా అక్కడక్కడ కొన్ని మిగిలినాయి. ఇట్స్ ఓకే, మళ్ళీ నెక్స్ట్ టైం ఎప్పుడైనా వస్తే ట్రై చేద్దాం. సో ఇప్పుడే ఇంకా ఇంటికి వెళ్ళిపోదాం అని చెప్పేసి బస్ స్టాప్లో కూర్చుని ఉన్నాం. పొద్దున్నే ఫ్లైట్, ఎర్లీ మార్నింగ్. అందరికీ గుడ్ మార్నింగ్ అండి. జస్ట్ ఇప్పుడే స్టార్ట్ అయిపోయాం ఎయిర్పోర్ట్కి. టైం వచ్చేసి పొద్దున్న 5:15 అవుతుంది. 5:30కి వెళ్దాం అనుకున్నాం, ఒక 15 గంట లేట్లో ఉన్నాం. సో అందరికీ వెరీ గుడ్ మార్నింగ్ అండి. మార్నింగ్ 6:30 అవుతుంది టైం ఇప్పుడు. సో మన సింగపూర్ ట్రిప్ ఇంతటితో ముగిసింది. చాంగి ఎయిర్పోర్ట్కి వచ్చేసాం. మొత్తం తిరిగి వచ్చామండి బాబు. మనకి ఎయిర్పోర్ట్లో మంచి స్పెషాలిటీ డిఫరెంట్గా నాకు ఏమనిపించిందంటే, సెక్యూరిటీ చెక్ ఇన్ ఏ గేట్కి ఆ గేట్ దగ్గర ఉంది. మీరు ఎదురుకుండా చూసారా, ఏ గేట్కి ఆ గేట్ దగ్గర సెక్యూరిటీ చెక్ ఉందండి. మనం ఇందులో లోపల నుంచి వెళ్తే ఇక్కడ ఏది సెక్యూరిటీ చెక్ లగేజ్ అంతా. ఇది మళ్ళీ గేటు D37 గేటు. సో డిఫరెంట్గా సెక్యూరిటీ చెక్ తర్వాత ఈ గేట్ దగ్గరికి వచ్చేలా కాకుండా ఈ సింగపూర్ ఎయిర్పోర్ట్లో గేట్ లోపలికి వెళ్ళిన తర్వాత సెక్యూరిటీ చెక్ ఉంది. ఏ గేట్కి ఆ గేట్ సెపరేట్గా. అసలు సింగపూర్ ఎంత క్లీన్గా ఉందంటే అండి, మామూలుగా కాదు అసలు. 24 అవర్స్, ఎంత అర్ధరాత్రి వెళ్ళినా ఎంత పొద్దున్న వెళ్ళినా అసలు దుమ్ము అనేది లేదు. చాలా క్లీన్గా, మంచి ట్రావెల్ చేయడానికి చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. మనం వాకింగ్ వెళ్ళినా కారు అసలు ఎక్కడ దుమ్ము అనేది కనపట్లేదు అసలు. సో వెరీ గుడ్ అనమాట. మీరు సింగపూర్లో మొత్తం ప్లేస్ టు ప్లేస్ ట్రావెల్ చేయడానికి ఇక్కడ ట్రాన్స్పోర్టేషన్ కూడా చాలా మనకి యాక్సెసిబుల్ ఉంది. MRT అని చెప్పేసి ఉంటుంది, మెట్రో అనమాట. సో 2 డే అయితే 2 డే, 3 డే అయితే 3 డే పాస్ తీసుకుంటే మనం తీసుకున్న తర్వాత ఫస్ట్ టైం యూస్ చేసినప్పటి నుంచి 24 అవర్స్ వరకు వ్యాలిడ్ ఉంటుంది అది టికెట్. సో మేమైతే 2 డే పాస్ తీసుకున్నాం. సో తీసుకున్న టైం నుంచి 48 అవర్స్ వ్యాలిడ్ ఉంటుంది అనమాట. పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ చాలా యాక్సెసిబుల్ ఉంది. మీకు ట్రావెల్ చేయడం కూడా చాలా ఈజీ. సో అసలు ప్రతి దిక్కున సైన్ బోర్డ్స్ ఉన్నాయి. ఎక్కడే మనం ఇబ్బంది పడాల్సిన పని అయితే ఏం లేదు. సో ఇంగ్లీష్తో మనం ఈ కంట్రీలో ఫుల్గా మేనేజ్ చేయొచ్చు అనమాట, ఇబ్బంది లేకుండా. సో పీపుల్ అయితే మాత్రం చాలా వండర్ఫుల్ ఉన్నారు. ప్లస్ ఇది చిన్న కంట్రీ అవడం వల్ల మనం ఈజీగా ఒక మూల నుంచి ఇంకో మూలకి వెళ్ళిపోవచ్చు. కావాల్సిన ప్లేసెస్ అన్నీ పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్తో ఎక్స్ప్లోర్ చేసి చూసేయచ్చు అనమాట. ఇబ్బంది లేదు. చాలా చిన్న కంట్రీ. ఒక 4 డేస్ ఉంటే మ్యాక్సిమం ఎనఫ్ మీకు. మేము 2 డేస్కి వచ్చాం. కొంచెం అందుకే హెక్టిక్గా రెస్ట్ లేకుండా తిరుగుతూనే ఉన్నాం. సో అదండి సింగపూర్ విశేషాలు. సో ఇప్పటికైతే 28 దేశాలు పూర్తి చేసుకొని నెక్స్ట్ కంట్రీ వెళ్ళడానికి రెడీగా ఎయిర్పోర్ట్లో ఉన్నాం. సో నెక్స్ట్ కంట్రీ ఏంటని అనుకుంటున్నారా మీరు? సో నెక్స్ట్ కంట్రీ ఇది. ఇప్పుడే కరెన్సీ ఎక్స్చేంజ్ చేసాం ఇక్కడ సింగపూర్ ఎయిర్పోర్ట్లో. తెలుసు కొంచెం ఎక్స్ట్రా ఛార్జెస్ అవుతాయని, బట్ అక్కడ దిగిన తర్వాత మాకు టైం ఉండదు. ఇప్పుడు వెళ్ళి కంట్రీలో వెంటనే వేరే సిటీకి వెళ్ళిపోవాలి. ఆ కంట్రీలో ఒక 4 అవర్స్ డ్రైవ్ ఉంటుంది మళ్ళీ. సో అందుకే ఇక్కడే ఎక్స్చేంజ్ చేస్తాం కరెన్సీ. ఒకసారి మీకు ఆ కరెన్సీ చూపిస్తాను. ఆ కంట్రీ వెళ్ళిన తర్వాత ఆ కంట్రీ ఏంటో చెప్తాను. ఈ లోపు మీరు ఆ కరెన్సీ చూసి ఆ కంట్రీ ఏంటో గెస్ చేయండి. ట్రై చేయండి, కమెంట్లో చెప్పండి మీరు గెస్ చేస్తారో లేదో. ఇదండి మనం ఇప్పుడు ఎక్స్చేంజ్ చేసిన కరెన్సీ. ట్రై చేయండి. అసలు మీకు ఏమన్నా అర్థమవుతుందా, ఏ కంట్రీ ఏంటని తెలుస్తుందేమో చూడండి. తెలిస్తే కమెంట్లో చెప్పండి. మన హరిగాడు అసలు డబ్బులు హ్యాండిల్ చేయడంలో మంచి నెంబర్ 1 అండి. అదిగో చూసారు కదా కరెన్సీ. మొత్తం ఇంచుమించు మన ఇండియన్ కరెన్సీలో ఒక 9,000 ఎక్స్చేంజ్ చేస్తామండి. అంటే నా దగ్గర యూరోస్ ఉండడం వల్ల 100 euros ఇచ్చాను. 100 euros అంటే 9,000 లాగా. 9,000కి మనకి కరెన్సీలో 5,450 వచ్చినాయి ఇక్కడ ఈ సింగపూర్ ఎయిర్పోర్ట్లో. అదే మనం ఆన్లైన్లో చూస్తే 6,000 ఉంది ఈ కరెన్సీ. ఇంచుమించు 600 రూపాయలు ఈ కరెన్సీ మనకు తక్కువ వచ్చింది. 600 రూపాయలు కాదు, 600 పెసోస్ ఈ కరెన్సీ తక్కువ వచ్చింది. అంటే మన ఇండియన్ రూపీస్లో 930 రూపీస్ తక్కువ వచ్చింది మనకి కరెన్సీ ఎక్స్చేంజ్లో. ఇట్స్ ఓకే, కొంచెం ఎక్కువ ఛార్జ్ అయినా కూడా, బట్ కంఫర్టబుల్గా మన డబ్బులు ప్రస్తుతానికి ఉన్నాయి. సో ఇది కరెన్సీ. గెస్ట్ చేస్తూ ఉన్న ఏ కంట్రీయో చాలా ఈజీ, మీరు చూసే ఉంటారు దీని మీద. సో ఇక్కడతో సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ కంట్రీ నెంబర్ 28. సో ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అది. సో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం నెక్స్ట్ కంట్రీలో. ఉంటాను అప్పటిదాకా. బై.